ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, అందరు బాగున్నారు కదా? మన ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ కంటికి రెప్పవలే కాచి కాపాడుతూ ఉన్నారు. నేస్తమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుచుండగా ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దేవుని మందిరానికి చూడండి, దేవుని మందిరానికి రావాలి అని అనుకున్న వారికి మార్గం దొరుకుతుంది. దేవుని మందిరానికి రాకూడదులే, ఏమైందిలే, రాకపోతే ఏమైంది, లేకపోతే పోకపోతే ఏమైంది అని అనుకున్న వారికి సాకు దొరుకుతుంది. సాకు నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుందా? తీసుకువెళ్ళదు. మార్గం నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుంది. నిస్తమా, మనలో మన మాట నిజంగా నిన్నటి దినమున నీవు దేవుని మందిరంలోనికి అడుగుపెట్టి ఉన్నావా? దేవుని మాటలు నీవు విన్నావా? దేవుడు నీతో మాట్లాడి ఉన్నారా? ఆయన మాటలు నీవు శ్రద్ధగా విన్నావా? దేవుని మందిరంలో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమంట. మరి ఆ ఒక్క దినము వచ్చిన ఆశీర్వాదాన్ని నీవు పొందుకున్నావా? నిస్తమా, దేవుని మాటను వినడానికి మనము ఆతృత పడాలి. దేవుని మాటలను మనం వినడానికి ఆశపడాలి. దేవుని మాటలు మనం వినడానికి ఎప్పుడు కూడా పరితపించాలి. నిస్తమా, ఒకవేళ నిన్నటి దినమున నీవు దేవుని మందిరానికి వెళ్ళలేకపోయినట్లయితే ప్రభుని అడుగు, అయ్యా నన్ను క్షమించు, ఈ కారణము ద్వారా నీ మందిరానికి రాలేకపోయాను, కానీ ఇక నుండి ఇంకెప్పుడు కూడా నేను నీ మందిరానికి వెళ్లకుండా ఇంటిలో గడపడం కానీ ఎక్కడ గడపడం కానీ నేను చేయకుండా ఎప్పుడూ కూడా నీ మందిరంలో గడిపే అవకాశాన్ని నాకు ఇవ్వు, నాకు సహాయం చేయని వేడుకుందాం. దేవుని మందిరంలో గడుపుదాం. దేవుని ఆశీర్వాదములను మేలులను పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనములు ప్రభువా. మమ్మలను దీవించండి, ఆశీర్వదించండి. అయా, నీ మందిరానికి వెళ్ళడానికి, అయా నీ మందిరంలో అడుగు పెట్టడానికి మాకు ఆశను పుట్టించండి, మాలో తాపత్రయను పుట్టించండి, మాలో తపన కలిగించండి. మమ్మలను